నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలోని చారిత్రాత్మక పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో మహాత్మాగాంధీ 78వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్పీ అజితా వేజండ్ల ఆశ్రమంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం, క్రమశిక్షణ నేటి తరానికి ఎంతో ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. స్వతంత్ర సంగ్రామం సమయంలో గాంధీజీ స్వయంగా సందర్శించిన ఈ ఆశ్రమం పవిత్రమైందని, దీనిని సందర్శించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆమె తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని కోరారు. అప్పుడు జలవాహనం ఉండేది. మహాత్మా గాంధీ గారి నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.